బటర్ చికెన్ చేసుకుంటున్నాము. ముందు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత షాజీరా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2 వేసుకుని వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 2 స్పూన్స్. అది బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇది పేస్ట్ వచ్చేసరికి ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు వాటిని వేయించేసి మగపెట్టేసి పేస్ట్ చేసాం అన్నమాట. ఈ పేస్ట్ కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి. కలుపుకుని అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అదంతా పట్టేలాగా. పసుపు, పేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి. స్టార్టింగ్ సాల్ట్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాం. స్టార్టింగ్ బటర్ వేయలేదు, ఆ బటర్ ఇప్పుడు వేసుకుంటున్నాము. ముందు పోపులోనే వేసేసుకోవచ్చు బటర్. బాగా కలుపుకోవాలి అంతా. చిన్న మంట మీద కుక్ అవనివ్వాలి కాసేపు. చికెన్ కుక్ అయ్యే వరకు. మూత తీసిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత అదంతా బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. చికెన్కి మొత్తం మసాలా బాగా పట్టుకోవాలి. ఆ తర్వాత కాసేపు వేగిన తర్వాత ఏదైతే ఇందాక మసాలా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అందులోనే వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ అనేది ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి చిన్న మంట మీద. తీసేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. లాస్ట్లో ఇంకొక బటర్ క్యూబ్ యాడ్ చేసుకుంటాను ఇది దించేసే ముందు. మళ్ళీ బటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ లాస్ట్ దించే ముందు ఒకసారి పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల వేరే పోపు గిన్నె తీసుకుని అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకుని అది కరిగిన తర్వాత దాంట్లోకి జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా బాగా వేయించుకుని అది కర్రీ పైన వేసుకోవాలి. బటర్ చికెన్ రెడీ.